హాయ్ అందరికీ, నేను సిటీ వాళ్ళ నాయనమ్మ. హలో అందరికీ. ఏంటి నానమ్మ వచ్చింది అనుకుంటున్నారా? అవునండి, నానమ్మ అయితే పుదీనా పచ్చడి సూపర్గా చేస్తుంది. అందుకని నేను నాయనమ్మ చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను. నేనైతే ఫస్ట్ పుదీనా అయితే తీసుకున్నాను. ఫ్రెష్ పుదీనా అయితే తీసుకోండి. ఇంకొక 2 టమోటాస్ అయితే తీసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే పచ్చిమిర్చీస్ కూడా తీసుకోండి. నేనైతే పుదీనా ఎంత ఉందో దానికి తగ్గట్టు అయితే తీసుకున్నాను. మీకు కూడా ఎంత కావాలో అన్న అయితే తీసుకోండి. ఇంకా వాటిని అయితే నీట్గా కడగండి. కడిగిన తర్వాత నేను ఎలా పీసెస్గా కట్ చేస్తున్నానో సేమ్ అలా కట్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్లో మంచిగా మగ్గుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే పచ్చిమిర్చి కూడా అలా మధ్యలోకి అయితే కట్ చేసుకోండి. మధ్యలోకి కట్ చేసుకుంటే ఏంటి అంటే ఆయిల్ వేసినప్పుడు మన మీద పడకుండా అయితే ఉంటాయి. అందుకోసం అయితే మధ్యలో కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీ తీసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయండి. అవి మంచిగా వేగేంత వరకు అయితే కలుపుకోవాలి. వేగిన తర్వాత దాన్ని పక్కన తీసి పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి అయితే మనం పుదీనా కూడా వేసుకోవాలి. ఆయిల్ సరిపడకపోతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే ఆయిల్ కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంకా దాన్ని కూడా మంచిగా కలుపుకొని అది దగ్గరకు అయ్యేలాగా కలుపుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసేయండి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేయండి. నేను చూపిస్తున్నా కదా నేను ఇక్కడ చింతపండు ఎందుకు యాడ్ చేశాను అనేది అయితే, నాకు స్పైసీగా ఉండడం నచ్చదనమాట. మీ ఇష్టం, అది మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే వద్దు. కాకపోతే కొంతమంది టేస్ట్ కూడా వేసుకుంటారు, ఖచ్చితంగా వేసుకోండి. మిక్సీ జార్లో సాల్ట్, ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, వేయించుకున్న పచ్చిమిర్చి అయితే వేసాను. అలాగే ఈ టమాటాస్ కూడా వేగాకైతే దాంట్లో వేసి మిక్సీ పట్టేసేయండి. మర్చిపోయాండి, నేను ముందోడే చెప్తున్నాను, మరీ మెత్తగా కూడా పట్టుకోకూడదు. ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నాకైతే భలే ఇష్టం. నేను ఈ ప్రెగ్నెన్సీలో మా నాన్నమ్మతో అడిగి మరీ చేయించుకున్నానంటే నానమ్మ చేయలేరు కదా, ఇంక అందుకని నేనే చేశాను. సూపర్గా ఉంది. టేస్ట్ అయితే నాకైతే భలే నచ్చింది. మరి ఎలా ఉందనేది కూడా మీరు కూడా కామెంట్ చేయండి. అంతే, వీడియో. బాయ్ బాయ్.